విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూర్తి యాదవ్ కు వ్యతిరేకంగా కళాభారతి తోపుడు బండ్ల సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. తమ దేవుడు పవన్ కళ్యాణ్, తమ పాలిట రాక్షసుడు మూర్తి యాదవ్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. కోర్టులో కేసులు వేసి జీవీఎంసీలో పలుకుబడిని ఉపయోగించి తమ షాపులను తొలగించారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూర్తి యాదవ్ నుంచి చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూర్తి యాదవ్ కు వ్యతిరేకంగా కళాభారతి తోపుడు బండ్ల సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. తమ దేవుడు పవన్ కళ్యాణ్, తమ పాలిట రాక్షసుడు మూర్తి యాదవ్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. కోర్టులో కేసులు వేసి జీవీఎంసీలో పలుకుబడిని ఉపయోగించి తమ షాపులను తొలగించారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూర్తి యాదవ్ నుంచి చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఈ రోజు ఉదయం ఇక్కడ కళాభారతి సమీపంలో ఉన్న జనసేన నేత కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇంటి ముందు తోపుడు బళ్ళు సంఘం నేతలు అలాగే అక్కడ స్థానికులు కూడాను నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఇంటి ముందు ఎందుకంటే తమ షాపులను తొలగించడానికి ముఖ్య కారణం మూర్తి యాదవే. కోర్టుల్లోనే అలాగే జీవీఎంసీలో కూడా పలుకుబడిని ఉపయోగించుకొని తమ షాపుల్ని తొలగిస్తున్నారనే ఈ చర్యల వల్ల తమకు ఉపాధి కోల్పోతుందంటూ ఈ రోజు ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించి మూర్తి యాదవ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అని, కానీ మా ఈ మూర్తి యాదవ్ ను ఉద్దేశించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మా పాలిట రాక్షసుడుగా పేదల మూర్తి యాదవ్ ఉన్నారంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించి నినాదాలు చేస్తూ అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానిక పోలీసులు కూడా వెంటనే రంగప్రవేశం చేసి కూడాను ఎలాంటి ఆందోళన పెద్దది కాకుండా చర్యలు తీసుకోవడంతో కాస్త సద్దుమణిగింది. మొత్తం మీద చూస్తుంటే మూర్తి యాదవ్ చర్యలనే స్థానికంగా ఉన్న చిరు వ్యాపారస్తులు, అక్కడున్న తోపుడు బండ్ల సంఘం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకే తాము ఈ రోజు మూర్తి యాదవ్ ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేశామని తోపుడు బండ్లు చిరు వ్యాపారస్తులు చెబుతున్నారు. రైట్, థాంక్యూ రామకృష్ణ.